ఇప్పుడు చాలా మందికి మోస్ట్ కామన్ వీకర్ మజిల్ గ్రూప్స్ ఏంటి? యాబ్స్, లాటరల్ డెల్ట్స్, రియర్ డెల్ట్స్, కావ్స్. దీనికి రెండు డంబెస్ట్ రీజన్స్ ఉంటాయి. వన్, జెనెటిక్స్, విచ్ ఇస్ ట్రూ నాట్ 100%. అండ్ సెకండ్ వన్, ఇది మోస్ట్ స్టూపిడ్ కాన్సెప్ట్, లైటర్ వెయిట్స్తో ఎక్కువ రెప్స్ చేయడం. యూ క్యాన్ బి మోర్ స్టూపిడ్ దాన్ దిస్. లెట్స్ టాక్ అబౌట్ జెనెటిక్స్ ఫస్ట్. ఎస్, జెనెటిక్స్ మీదనే మన మజిల్ స్ట్రక్చర్ అండ్ మజిల్ గ్రోత్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ అవి కూడా మజిల్ గ్రూప్సే. వాటికి కూడా మోటార్ యూనిట్స్ ఉంటాయి, అవి కూడా మెకానికల్ టెన్షన్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అంటే అవి కూడా గ్రో అవుతాయి, బట్ నాట్ ఇన్ గ్రేటర్ అమౌంట్స్. బట్ స్టిల్ యూ కెన్ గ్రో టు లైటర్ వెయిట్స్తో ఎక్కువ రెప్స్ చేయడం. దీంతో ప్రాబ్లం ఏంటంటే లైటర్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తే ఎక్కువ మజిల్ ఫైబర్స్ ఇన్వాల్వ్ అవ్వవు. అండ్ టూ, ఎక్కువ రెప్స్ చేస్తే పంప్ తప్ప గ్రోత్ ఉండదు. దీనే మెటబాలిక్ స్ట్రెస్ అంటారు. మెటబాలిక్ స్ట్రెస్ ఇస్ ద కిల్లర్ ఫర్ హైపర్ట్రోఫీ. మీకు ఏదైనా వర్కౌట్ సెషన్లో స్వెట్ అండ్ పంప్ ఎక్కువ వస్తుందంటే యూ హ్యావ్ పూర్ ట్రైనింగ్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఏం చేయాలి అంటే వీక్లో 2 to 3 times 5 to 7 or 8 reps హెవీ స్టేబుల్ మూమెంట్, మ్యాట్ వేసుకొని అటు ఇటు స్వింగ్ అయితే ఆయాసం తప్ప ఏం రాదు. Study on exercise and sports science and nutrition. Hope this helps. Have a good game. Cheers.